ఇబ్బందులు గత యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన గర్భిణి కొల్లు మానస గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా ప్రియాంక వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలో డెలివరీ డేట్ ఇచ్చారు. దీంతో ఆగస్టు 4న సాయంత్రం మానస ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. మరుసటి రోజు ఉదయం సుమారుగా 11 గంటల ప్రాంతంలో మానసకు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా ప్రియాంక, అనస్థీషియా డాక్టర్ లింగ ఇరువురు ఆపరేషన్ నిర్వహించారు. పండంటి ఆడబిడ్డ కూడా జన్మనిచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న మానస ఆపరేషన్ నిర్వహించినటువంటి డాక్టర్ పట్టించుకోకుండా వెంటనే హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. దీంతో మానసకు తీవ్రమైన బ్లీడింగ్ జరిగింది. సోమవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే బంధువులు అంబులెన్స్ సహాయంతో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మానస మృతి చెందింది. ఆందోళనలో ఉన్న తమ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మానస పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. వెంటనే అక్కడి నుంచి రామన్నపేట ఏరియా ఆసుపత్రికి మానస నివాసానికి తరలించారు. హాస్పిటల్ ముందు మృతదేహం వేసి బంధువులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గర్భిణీ స్త్రీగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్గా చూపించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఆ సందర్భంగానే డెలివరీ కోసం రావడంతో నిన్న సుమారు 10:30-11 ప్రాంతాన ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ప్రియాంక వారు చేసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం ఇది సరైనటువంటిది కాదు. ఒక డాక్టరు రెగ్యులర్గా డ్యూటీ ఉన్నటువంటి శ్వేతా ప్రియాంక ఇక్కడనే ఉండి ఏదైతే రోగికి సంబంధించినటువంటి రెగ్యులర్గా చెకప్ చేసేటటువంటి బాధ్యత డాక్టర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆమె కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. వారు సోమ, బుధ, శుక్రవారం ఒక 3 రోజులు మాత్రమే ఈ హాస్పిటల్కి వచ్చి గర్భిణీ స్త్రీలకు సంబంధించినట్టు సోమవారం చూడడం, బుధవారం చూడడం, అట్లాగే సోమవారం నాడు ఆపరేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రియాంక క్లినిక్ హాస్పిటల్ ఉందాం, అది పూర్తిగా అక్కడి నుంచి అక్కడనే చూడడం జరిగింది. స్కానింగ్ కానీ టెస్టులు కానీ ఏవైనా చౌటుపల్లి హాస్పిటల్ చూడడం జరిగింది. ఓన్లీ డెలివరీ మాత్రం ఇక్కడ చేయడం జరిగింది. డెలివరీ చేసిన ఒక గంట సేపు కూడా ఆమె ఆ పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల ఆమె నిర్లక్ష్యం వల్ల ఈవినింగ్ వరకు ఆమెకు బ్లీడింగ్ ఎక్కువైపోయి పేషెంట్ సీరియస్ అయిపోయింది. ఇక్కడ చనిపోయే స్టేజ్లో, ఎండింగ్ స్టేజ్లో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి గొల్లగొడ వాలి మాత్రం కాదు, ఇక్కడ బ్లడ్ ఎక్కియాలి అదే అని చెప్పారు. చెప్పి దానిలోనే ఆమె చనిపోవడం జరిగింది. దీనికి మొత్తం పూర్తి కారణం ప్రియాంక మేడమేనా? ఆమెకి అంటే పై అధికారులు ఆమె మీద తక్షణ చర్య తీసుకొని ఆమె సస్పెండ్ చేయడము, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటాం అన్న. 2 ఆడపిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి. ఆ పాపం ఇంటికి ఎవరు లేరు, దిక్కు లేక అయిపోయింది ఆ చిన్న పిల్లలకి. గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ మేము అందరం న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రియాంక మేడం డెలివరీ చేసింది. ఆమె సొంత క్లినిక్ చౌటుప్పల్లో ఉంది. ఎప్పుడు అయినా ఆమె కానీ స్కానింగ్ తీసుకొని ప్రైవేట్ పరంగా చూసి డెలివరీ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిరు. 11 గంటలకు 10:30కు డెలివరీ చేసిన మనిషిని నైటు 8 గంటలకి ఇక్కడికి వెళ్ళి గొల్లగూడ హాస్పిటల్కి రిఫర్ చేసిరు. 10:30 నుంచి 11 గంటల నుంచి వెళ్ళి ఆమె సొంత క్లినిక్కి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెను అబ్జర్వేషన్ చేసే డాక్టర్ లేరు. బ్లీడింగ్ జరిగి నైట్ 8 గంటలకు ఆమె కోమా పోయే స్థితిలో ఉన్నప్పుడు ఆమెను రిఫర్ చేయడం వల్ల ఈడికెళ్ళి గొల్లగూడ పోయే దారిలో ఆమె చనిపోయింది. మేము వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రియాంక మేడాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆమె మీద మర్డర్ కేసు పెట్టాలి, మానస కుటుంబానికి న్యాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ప్రియాంక మేడం డెలివరీ చేసింది, ఆమె సొంత క్లినిక్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు బులెటిన్లో షార్ట్